గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక కాంగ్రెస్ సర్కారు అధికారం రాకముందు హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ముఖ్యంగా డిసెంబర్ 9 మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తాం, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే రోజు రైతు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ పింఛన్లు అమలు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు చేయలేదు. అయితే మొన్నటి ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తాము, అందరి రుణమాఫీ చేస్తాము అనేది ఆయన చెప్పారు. సో మరి రుణమాఫీ చేయాలంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడి నుంచి తెస్తారు? మరి నిజంగా రుణమాఫీ సాధ్యమవుతుందా? రేవంత్ సర్కారుకు ఈ యొక్క రుణమాఫీ అనేది పెద్ద సవాలుగా మారిందా? దాంతోపాటు మనం చూస్తాం, పింఛన్లు అన్నారు, పాత పింఛన్లే ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్న పింఛన్లే ఇంకా అమలు చేస్తున్నారు. 4,000 ఇస్తామన్నారు, ఇప్పటివరకు లేదు. సో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? మరి నిజంగా రుణమాఫీ సాధ్యమవుతుందా? ఏమైనా కండిషన్స్ పెట్టబోతున్నారా? ఎందుకు ఆలస్యం అవబోతుంది? పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జాబ్ క్యాలెండర్, ఇలా చాలా ఉన్నాయి, చూసాం. ఇవన్నీ కూడా అమలు చేయలేకపోతున్నారు అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరి సాధ్యమవుతుందా అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకురాలు అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి గారు ఉన్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రుద్రమాదేవి గారు, మీ దగ్గరకు వస్తాం. నేను ఇంతకుముందు అన్నట్లు రుణమాఫీ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. ఆగస్టులో ఖచ్చితంగా చేస్తామంటున్నారు. ఏంటి, మీరు నమ్ముతున్నారా? ఇది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, ముందుగా రాజేష్ గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా మీరు అడిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గారడి మాటలు అని ఎన్నికల సమయంలోనే మేము చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు ఒక గంప దగ్గర పెట్టుకొని దాంట్లో గాడిద గుడ్డలు పెట్టుకొని తెలంగాణ అంతా కూడా పర్యటించి రేపటి నాడు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాడిద గుడ్డే అనేటువంటిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో వారే తేల్చి చెప్పినారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే 6 గ్యారంటీల పేరు మీద, 13 హామీల పేరు మీద, వాటికి అనుబంధ హామీలు 60 హామీల పేరు మీద నోటికి ఏదొస్తే అది మేనిఫెస్టోలో పెట్టి బహిరంగ సభల్లో మాట్లాడి ప్రజలను మాయ చేసినటువంటి సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్. అధికారంలోకి వస్తే నిజంగానే ఇవి ఇస్తారు కావచ్చు అని నిజంగా ప్రజలు ఆశపడి వేసినటువంటి ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన వీళ్ళు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. మీరు ఇందాక గుర్తు చేసినారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మొట్టమొదటి నిర్ణయం మేము తీసుకుంటాం. డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి కావగానే రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణం ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసేస్తా. ఏ రైతులు ఎవరన్నా ఉంటే మీకు 2 లక్షల రుణం కనుక లేకపోతే అర్జెంట్ గా పోయి మీరు బ్యాంకులలో రుణం తీసుకోండి అని చెప్పిండ్రు. ఇట్లా మోసం చేస్తున్నారు ప్రజలను. డిసెంబర్ 7వ తారీఖు పోయింది, అయిపోయిన తర్వాత మేము 100 రోజుల హామీ అన్నామండి, మా 100 రోజులు కాలేదు అన్నారు. 100 రోజులు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు అవ్వగానే చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంటూ మళ్ళీ ఆగస్టు 15 అనేటువంటి డెడ్ లైన్ పెట్టినారు. అంటే ఇదంతా ఎట్లా ఉంది అని అంటే 2 నెలలు 3 నెలలు 2 నెలలు 3 నెలలు జరుపుకుంటా పోయి రైతు రుణమాఫీ ఇవ్వలేదు. నిజంగా మీరు ఇందాక చెప్పినట్టుగా 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవుతుంది. దాన్ని ఎట్లిస్తారు అంటే దానికంటే ముందు మనం ఒకటి ఆలోచించాలా. వీళ్ళు రైతులకి రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. ఎకరానికి 15,000 చొప్పున, అంటే ప్రతి పంటకు 7,500 చొప్పున ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక పంట అయిపోయింది, యాసంగి అయిపోయింది. యాసంగి అయిపోయినప్పుడు ఎక్కడ కూడా రైతులకు ఇవ్వలేదు. ఇవాళ వానాకాలం పడుతుంది, వానాకాలంలో కూడా 7,500 రూపాయలు ఇస్తున్నారా ఇస్తలేరా అనేటువంటిది అది కూడా $1 మిలియన్ క్వశ్చన్. మరి రైతులకు అందరికీ ఒక ప్రామిస్ ఏం చేసినారు? ప్రతి బహిరంగ సభలో వారి నాయకులు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళందరి సమక్షంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినారు వరంగల్ కి. ఆ తర్వాత 6 పంటలు డిక్లేర్ చేసినారండి. 6-7 పంటలు, వరి, చెరుకు, పత్తి, మొక్కజొన్న, జొన్న, పసుపు ఇవన్నీ కూడా డిక్లేర్ చేసి వీటన్నిటికీ కూడా బోనస్ 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పినారు. ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చినారా? మొన్న మొత్తం 6-7 పంటలకి బోనస్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సన్నవడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని తీరా సన్నవడ్లు కొనేటప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం ఈ సర్కార్. అంటే రైతులను ఇట్లా మోసం చేసినారు. ఒక్కొక్క మహిళకు వాళ్ళ అకౌంట్ లో నెలకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు వేయలేదు.
పెన్షన్లు 4,000 ఇస్తామని చెప్పినారు, ఈ రోజు వరకు చేయలేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు, ఈ రోజు వరకు కూడా చేయలేదు. ఇవాళ విద్యార్థులకు 5 లక్షల ఫండ్ పెడతామన్నారు, ఈ రోజు వరకు కూడా చేయలేదు. అకాడమిక్ అంటే ఒకటి రుద్రమదేవి గారు, ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, 100 రోజుల్లో మేము అమలు చేస్తామన్నారు. కానీ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఎలక్షన్స్కి వచ్చాయి, కోడ్ ఇవన్నీ అమలు ఉన్నాయి కదా, ఇప్పుడే కదా వాళ్ళకి. ఎలక్షన్స్ కంటే ముందే 100 రోజులు అయిపోయినాయి. సరే, మేము ఒక మాట అంటున్నాం రాజేష్ గారు, 100 రోజులు అంటే 100 రోజుల్లోనే కావాలి అని మేము కూడా అనట్లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళ అన్ని కూడా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఏమున్నది, ఏం చేయగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాము అనేటువంటిది ఒక ప్రక్రియ అనేటువంటిది చూసుకోవాలి. నేనేమంటున్నా అంటే, మీరు హామీలు ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వము అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి కూడా తెలుస్తుంది. తెలియకుండా ఏముండదు, అదేమి మొత్తము సీక్రెట్ వ్యవహారం ఏమి కాదు. అసలు ఏం చేయగలుగుతాము, ఎంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి రాష్ట్రానికి అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో వాళ్ళు దాదాపు 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినారు, రాష్ట్రాన్ని పరిపాలించినారు. మీ గాయం తెలియకపోతే ఎట్లా? ఇవాళ అలవిగానే హామీలు ఇచ్చినారు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా మీకు చేసే ఉద్దేశమే ఉంటే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒకటి మొదలైతుంది. ఆ ప్రక్రియ ఎక్కడ మొదలు కాలేదు, కేవలం ఉచిత బస్సు తప్ప రిమైనింగ్ ఏ సెక్టార్ లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏ ప్రక్రియ మొదలు కాలేదు. ఒక్క నిమిషం, చరణ్ కౌశిక్ గారు, నిజంగా